చెప్పు. మా అమ్మాయి గిఫ్ట్ ఇచ్చిందంట ఫ్రెండ్స్. పార్ట్ 1లో మీకు నేను గిఫ్ట్ చూపిస్తానని చెప్పి చూపించలేదు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి పార్ట్ 2లో ఇది మా మమ్మీకి గిఫ్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఆ ఎగ్జైటింగ్ చూద్దాము. ఎగ్జైటింగ్ చూసి నన్నేమంటుందో చూద్దాం. ఓకేనా? ఫ్రెండ్స్, మా అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది. మా పార్ట్ 1లో గిఫ్ట్ అయితే నాకు తెచ్చివ్వలేదు, పార్ట్ 2లో చూపిస్తున్నారు. చూసేద్దాం గిఫ్ట్ ఓపెన్ చేసి. ఫ్రెండ్స్, నా గిఫ్ట్ మా అమ్మాయి ఇచ్చింది. నాకు చాలా ఇష్టమైన ఫోటో అన్నమాట ఇది. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మా హస్బెండ్ నేను ఫస్ట్ టైం ఇట్లా దిగడం అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత మేము అన్నవరం గుడికి వెళ్ళి ఫోటో తీసుకున్నాము. మా అమ్మాయి గుర్తుపట్టుకొని ఇది గిఫ్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మా. నాకంటే చాలా ఇష్టం. బాగుందా? నేను మా హస్బెండ్ అనమాట. నేను ఇందులో ఎలా ఉన్నాను, బయట ఎలా ఉన్నాను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. అదేంటి ఇంకో గిఫ్ట్ ఉంది అన్నారు కదా, నేను వీడియోలో విన్నాను. ఏదో సరదాగా అన్నాము. సరదాగా చూపియండి మా. ఎందుకు చూపిస్తాం? ఎక్కడే ఉంది గిఫ్ట్? ఇదేం గిఫ్ట్? చూడు, చూసి నువ్వే ఎగ్జైట్ అవుతావు. అబ్బా, అది అవసరం లేదు, అవసరం. ఫ్రెండ్స్, నాకు ఇది చాలా చాలా ఇష్టమైన ఫోటో. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, లేక యూట్యూబ్లో కానీ నేను చాలా అప్లోడ్ చేశాను. నాకు చాలా ఇష్టమైన డ్రెస్ అండ్ ఈ ఫోటో నాకైతే చాలా నచ్చేసింది. చాలా బాగా నచ్చేసింది. నువ్వు కూడా ముద్దు పెట్టుకున్నాలే. చూసారా ఫ్రెండ్స్, గిఫ్ట్ ఇస్తేనే ఉమ్మా అంట. ఏం కావాలో అడుగు, నీకేం కావాలో. థ్యాంక్ యూ సో మచ్ మా. నన్ను ఇలా సర్ప్రైజ్ చేస్తామని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే ఇలా సర్ప్రైజ్ అయింది. చాలా నచ్చేసింది నాకు. ఆ ఫోటో ఈ ఫోటో రెండు నచ్చినాయి అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఒక డీల్ కొద్దాం. ఇదిగోండి, నీ బర్త్డేకి నేను సర్ప్రైజ్ ఇచ్చాను కదా, నా బర్త్డేకి నువ్వు సర్ప్రైజ్ ఇవ్వలేదు అనుకో. ఇస్తా ఖచ్చితంగా ఇస్తాను. మా అమ్మాయి బర్త్డే కూడా ఉంది, ఇంకా 4 months ఉందన్నమాట. అప్పుడు ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తాను. ఇవ్వకపోతే ఫ్రెండ్స్ ఊరుకోవద్దు మీరు కూడా. నాకైతే బాగా నచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు కూడా నన్ను యూట్యూబ్లో కానీ, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లో నన్ను సపోర్ట్ చేసినందుకు, మా అమ్మాయిని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దొంగమోహన్ కేక్ చూడు ఎలా తినేస్తుంది ఫ్రెండ్స్. నాకు కూడా పెట్టలేదు. సో మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ, ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి చాలే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ షేరింగ్, అందరికి షేర్ చేయండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.